చీమ చిటుక్కుమంటే ఏ చీమ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశం నుండి వచ్చింది, ఎలాంటి గాలిలో వచ్చింది, ఏ చీమలతో ఫ్రెండ్షిప్ ఉంది అనేంతటి సమాచారం సేకరించగలిగిన అతిపెద్ద నిఘా వ్యవస్థ అమెరికన్ సిఐఏ అంటే దాని కళ్ళెదురుగుండానే ఒకడు నేరుగా తుపాకీ తీసుకుని వచ్చి ఏకంగా ట్రంప్నే కాల్చబోతే ఆ అదృష్టవశాత్తు బతికిపోయినటువంటి ట్రంప్ ఉదంతంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాల్టి వరకు వాడెవడు ఎందుకు చేశాడు అన్నటువంటిది తేల్చలేకపోయారు. పేరు తేల్చారు, ఎక్కడ ఉంటాడో తేల్చారు, అడ్రస్ తేల్చారు, కానీ వాడి ఇంటెన్షన్ ఏంటి అన్నది తేల్చలేకపోయారు. అలాగే వాడి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది తేల్చలేకపోయారు. ఇది ఒక ఆస్పెక్ట్. రేపో మాపో క్లోజ్ చేస్తారేమో. ఏమని, వాడికి తుపాకీ నేర్చుకోవాలనుకున్నాడు, ఆ నేర్చుకున్నప్పుడు ఫెయిల్ అయ్యాడు మొదట్లో, ఇప్పుడు తర్వాత వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు, అది ట్రైల్ వేయడానికి ట్రంప్ మీద చేశాడని రేపో మాపో కేసు క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాడు పోయాడు కాబట్టి, ఇంకా వాడి తరపున వాదించేవాడు కూడా ఎవరు లేడు కాబట్టి కేసు క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు చూస్తే వాడు ఇప్పుడు కాదు ముందుగానే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద అత్యయత్నానికి దొండగుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ముందుగానే పథకరచన చేసుకున్నాడు. తన ప్లాన్ గురించి పాపులర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ స్టీమ్లో ముందుగానే సంకేతం ఇచ్చాడు. జూలై 13న నా ప్రీమియర్ ఉంది, అది ఎలా జరగబోతుందో చూస్తుండండి అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ నకిలీదని కూడా చెప్తున్నారు. మరోవైపు ట్రంప్ మీద అత్యయత్నానికి సీక్రెట్ ఏజెంట్ల వైఫల్యమే కారణం అంటూ FBI విచారణలో ప్రాథమికంగా తేలిందంటారు. క్రూక్స్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు 20 నిమిషాల ముందే గమనించారని, కానీ అతన్ని కాల్చకుండా చూస్తూ ఊరుకున్నారని తేలింది.